కేసీఆర్ గారు అప్పు చేస్తే 10 జిల్లాల్లో ఐటీ హబ్బులు కట్టిండు. మరి అలా నేను అడుగుతున్నా, కేసీఆర్ అప్పు చేసి నిర్మాణం చేసిండు, మరి నువ్వేం చేసినావు? రెండేళ్లలోనే రేవంత్ రెడ్డి వచ్చినాక 2,50,000 కోట్ల అప్పు చేసిండు. 2,50,000 కోట్ల అప్పు. ఒక్క కొత్త ఇటుక పెట్టిండా ఎక్కడన్నా? ఓ కాలువ తవ్విండా? ఓ చెరువు మంచిగా చేసిండా? రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? గదే 10,000 అది 2 సార్లు ఎగ్గొట్టిండు. ముసలోళ్ళకు 4,000 ఇస్తా అన్నాడు, ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. నేను ముందే చెప్పిన, అందుకే తులం బంగారం ఇస్తా అని చెప్తే నేను ముందే చెప్పిన, అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడల పుస్తల తాడు ఎత్తుకపోయేటో లంగలు వీళ్ళని చెప్పిన. నిజంగా కూడా గదే చేసిండు. ఇవాళ ఆఖరికి ఏం జరిగింది అంటే అబద్ధాల మీద బతుకుడు అలవాటు చేసుకున్నాడు. కేసీఆర్ గారు అన్ని సగబెట్టుకుంటూ వచ్చిండు. కరెంటు సగబెట్టిండు, మంచిళ్ళని సగబెట్టిండు, మన పల్లెటూర్లను సగబెట్టిండు, మన పట్టణాలను సగబెట్టిండు. వీడేమో ఎగబెడుతున్నాడు.